అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కొద్ది రోజుల్లో కాక్టైల్ 2తో ప్రేక్షకుల్ని అలరించడానికి ముస్తాబవుతుంది అందాల తార రష్మిక. ఆమె షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో దియా పాత్రలో కనిపించనుంది రష్మిక. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులో నటించడం గురించి నేనంత సులభంగా నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా ఇందులో నటించడానికి నిజంగా భయపడ్డాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను భాగమైన చిత్రాల్లో ఇంత మోడ్రన్గా కనిపించలేదు. అందుకే ప్రారంభంలో ఈ చిత్రంలో నటించడం గురించి నేను తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే సందేహం ఉండేది. కానీ అదే సమయంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పాత్రలు చేయలేదు కాబట్టి ఇందులో నటించాను అని చెప్పింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 11న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న రణబాలి 19వ శతాబ్దపు పక్కా రూటెడ్ రియలిస్టిక్ హిస్టారికల్ కాన్సెప్ట్ అని చెప్పాలి. దాదాపు 1854 నుండి 1878 మధ్య కాలంలో, అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో రాయలసీమ గడ్డపై జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దర్శకుడు రాహుల్ ఈ స్క్రిప్ట్ను ఎంతో ఇంటెన్స్గా డిజైన్ చేశారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండటంతో ఈ చారిత్రక ప్రేమ కథపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలే కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఈ సినిమాకు సంబంధించిన ఒక మేజర్ షెడ్యూల్ జరిగింది. వారం రోజుల పాటు సాగిన ఈ కఠినమైన స్కెడ్యూల్లో కోట ముఖద్వారం వద్ద, అలాగే శతాబ్దాల నాటి పురాతన ధాన్యాగారం లోపల విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ స్కెడ్యూల్తో సినిమా షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించిన 90% షూటింగ్ పూర్తయినట్లు తెలిపింది. వరుస చిత్రాలు, వెబ్ సిరీస్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ ఇప్పుడు మరో సరికొత్త యూత్ఫుల్ ఎంటర్టైనర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. భరత్ దండముడి, శరణ్య శర్మ, రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా, జీవన్ కుమార్, భోగిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన మూవీ జయముంది భయమేల మనస. రంజిత్ పాసం దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినీ నటులు కొణిదెల నాగబాబు, ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు తన ఎక్స్ ఖాతాలో తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ లీడర్షిప్పై ఆసక్తికరమైన కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుడి మాటే శాసనం. ఆయన ప్రయాణంలో ఎదుర్కొనే రాక్షసులను, అడ్డంకులను ఎవరూ చూడరు. ఏది తప్పు, ఏది రైట్ అనేది కేవలం ఆ లీడర్కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ సందేహాలను పక్కన పెట్టండి, నోర్లు మోసుకోండి, ఎలాంటి ప్రశ్నలు అడగకండి, జస్ట్ మీ లీడర్ను గుడ్డిగా ఫాలో అవ్వండి అంటూ నాగబాబు రాసుకొచ్చారు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. నాగబాబు ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? సందేహాలు పక్కన పెట్టి నోళ్లు మూసుకొని లీడర్ను గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేం గొర్రెలం కాదు, బానిసలుగా బతకడానికి మాకు ఆసక్తి లేదు. మమ్మల్ని బెదిరించకండి. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు. నాయకుడు ఎవరైనా సరే చివరికి తనే దేవుడు అనుకున్నా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ నాయకుడిపై ఉంది. అర్థమైందా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని సమర్థిస్తూ నాగబాబు చేసిన ట్వీట్, దానికి ప్రకాష్ రాజ్ ప్రశ్నించే హక్కు అంటూ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్తో పాటు అటు ఏపీ, ఇటు తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు చిత్ర విజయంతో మంచి జోష్ మీదున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి సంక్రాంతి లక్ష్యంగా సినిమాను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
వెంకటేష్ నందమూరి కళ్యాణరామ్ కీలక పాత్రల్లో మూవీ రూపొందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తన స్వగ్రామం బాపట్ల జిల్లా యుద్ధనపూడి మండలం చిలుకూరివారి పాలెంలో శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో పండితుల నేతృత్వంలో నూతన మూవీ స్క్రిప్ట్నకు పూజలు చేయించారు. మల్టీ స్టారర్ చిత్రానికి అనిల్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్క్రిప్ట్నకు పసుపు కుంకుమ అద్ది తన తల్లిదండ్రులు రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ, రచయిత నారాయణ, కో డైరెక్టర్ సూర్య, ఎడిటర్ తమ్మిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరివారి పాలెంలో సందడి నెలకొంది. అనంతరం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలోనూ నూతన చిత్రం విజయవంతం కావాలని స్క్రిప్ట్నకు పూజలు చేశారు. జూలై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం ర్యాపో 23కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు భాగమయ్యారు. ఆయన చేరికతో సినిమా సాంకేతిక బృందం మరింత బలోపేతమైంది. తన పుట్టినరోజు సందర్భంగా మే 15న రామ్ ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే కథా దర్శకత్వం అందిస్తూ వీరా అనే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ర్యాపో సినిమాటిక్స్ అనే కొత్త బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి తిరు కెమెరామెన్గా వ్యవహరించనుండటంతో అంచనాలు పెరిగాయి. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం వెండి తెరపైనే కాదు, వంటింట్లో కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన వండే బిర్యానీ, నాటుకోడి కూర గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద టాక్ ఉంది. అయితే తాజాగా తారక తన కుకింగ్ స్కిల్స్ను మరో లెవెల్కు తీసుకెళ్లి మొదటిసారి కుకీస్ బేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ తాను స్వయంగా చేసిన కుకీస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది చూసిన సాయి తేజ అనే అభిమాని సరదాగా ఇలా కామెంట్ చేశాడు. అన్నా, మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మాకు కూడా 2 కుకీస్ పంపిస్తావా అని అడిగాడు. దీనికి తారక్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కింగ్ సినిమాలోని బ్రహ్మానందం పాపులర్ మీమ్ డైలాగ్తో రిప్లై ఇచ్చాడు. అడ్రస్ పెట్టు, ఫాస్ట్గా అడ్రస్ పెట్టు అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ నుండి ఊహించని రిప్లై రావడంతో ఆ అభిమాని షాక్ అయ్యాడు. అన్నా, నీ రిప్లై చూసి నా చేతులు కాలు వణుకుతున్నాయి, కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు, నా జీవితంలో ఇది మర్చిపోలేని క్షణం అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే తారక్ కేవలం రిప్లైతోనే ఆగిపోకుండా అన్నమాట ప్రకారం అభిమాని ఇంటికి నిజంగానే కుకీస్ పంపించి తన మనసును చాటుకున్నారు. ఇక మరో నెటిజన్ బిర్యానీ, చికెన్ వండే టైగర్ ఇప్పుడు కుకీస్ కూడా చేస్తున్నారా అని జోక్ చేయగా దానికి కూడా తారక్ అంతే ఫన్నీగా మరో బ్రహ్మానందం మీమ్ డైలాగ్ మారాయ్ అన్నీ మారాయ్ అంటూ రిప్లై ఇచ్చారు. అభిమానులతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సరదా సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాను గతంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆరోగ్య సమస్య గురించి తాజాగా స్పందించారు. జిమ్లో శిక్షణ పొందుతున్న సమయంలో 80 కిలోల డెడ్ లిఫ్ట్ను ఎటువంటి సేఫ్టీ బెల్ట్ లేకుండా ప్రయత్నించడం వల్ల స్లిప్ డిస్క్ బారిన పడ్డానని, ఆ గాయం కారణంగా సుమారు 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. నేహా ధూపియా, అంగద్ బేడీలో నిర్వహిస్తున్న డబుల్ డేట్ టాక్ షోలో తన భర్త జాకీ బగ్నానీతో కలిసి పాల్గొన్న రకుల్ ఆనాటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మీ ట్రైనర్లు ఏం చెప్పినా సరే డెడ్ లిఫ్ట్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యాయామం. అది కేవలం ఒక ఈగో లిఫ్ట్ మాత్రమే. ఆనాడు నేను చేసిన చిన్న పొరపాటు స్లిప్ డిస్క్కు దారితీసింది అని ఆమె పేర్కొన్నారు. ఆ గాయం కారణంగా కనీసం కదలలేని స్థితికి చేరుకున్నానని, నరాల సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆమె వివరించారు. ఎంతో చురుగ్గా ఉండే తాను రోజువారీ పనుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి రావడం తనను మానసిక వేదనకు గురిచేసిందని రకుల్ తెలిపారు. ఇది కేవలం శారీరక గాయమే కాదు, నన్ను మానసికంగానూ ఎంతో కృంగతీసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు, ఓ ప్రముఖ హోటల్లో కల్తీ నెయ్యితో ఆహార పదార్థాల తయారీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎన్నో వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురాబోతుంది కథానాయిక కాజల్. ఆమె శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ది ఇండియా స్టోరీ. చెట్టన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. సంఖ్యలు బహిరంగంగానే ఉన్నాయి.
పరిణామాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయినా కూడా నిజం ఇంకా దాగి ఉన్నట్లు ఎందుకు కనిపిస్తుంది అనే వ్యాఖ్యను జోడించింది. పురుగు మందులను వినియోగించడం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి, కల్తీ ఆహార సమస్య ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది అనే అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆహారాన్ని కాదు విషాన్ని పండిస్తున్నాం, ప్రతి ఏడాది 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు అంటూ సాగుతున్న ఈ టీజర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. జూలై 24న థియేటర్లోకి రాబోతుంది చిత్రం. ఇందులో న్యాయవాదిగా కనిపించనుంది కాజల్. సమాజంలో చోటు చేసుకునే ప్రతి సంఘటనకు సినిమాలను కారణంగా చూపడం సరికాదని ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. సినిమా ప్రభావం, సామాజిక బాధ్యత అంశాలపై శనివారం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సృజనాత్మక స్వేచ్ఛతో పాటు కంటెంట్ విషయంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని ఆమె గుర్తు చేశారు. సినిమా అనేది ప్రాథమికంగా ఒక కథారూపమని, అందులోని మంచి చెడులను ప్రేక్షకులు తమ విచక్షణతోనే గ్రహించాలని ఆమె పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతికూల పరిణామాలకు సినిమాలనే తప్పుబట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. కంటెంట్ విషయంలో క్రియేటర్లు, దర్శకులు, నటులతో పాటు ప్రేక్షకులకు సైతం సమాన బాధ్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. గతంలో సినిమాలో కథానాయకులు స్ఫూర్తిదాతలుగా, ప్రతినాయకులు గుణపాఠంగా ఉండేవారని, కానీ ప్రస్తుతం నాటకీయత కోసం ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపడం లేదని అనసూయ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు టాలీవుడ్ను తన గ్లామర్ నటనతో ఊపేసిన సీనియర్ నటి రంభ తాజాగా ఇంటర్వ్యూలో తన కోస్టార్ నటుడు జేడీ చక్రవర్తితో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ సమయంలో జేడీ చక్రవర్తితో తనకు మంచి స్నేహం ఏర్పడిందని రంభ చెప్పింది. జేడీ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారని, అందరినీ ఎంటర్టైన్ చేస్తారని, ఆయనతో గడిపిన సమయం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని కొనియాడింది. అయితే అంతటి ఆత్మీయ స్నేహితుడైన జేడీ చక్రవర్తి తన పెళ్లికి రాకపోవడం తనను తీవ్రంగా బాధించిందని రంభ ఈ సందర్భంగా వెల్లడించింది. ఆయన నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి కూడా నా పెళ్లికి రాలేదు. ఆ సమయంలో నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆ తర్వాత ఆయన కనిపించినప్పుడు పెళ్లికి ఎందుకు రాలేదంటూ గట్టిగా తిట్టాను కూడా అని రంభ నవ్వుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కొంతకాలం ఇద్దరం కలిసి ఒక టెలివిజన్ షోలో సందడి చేశామని, ఆ సమయంలో కూడా పాత రోజులను గుర్తు చేసుకుంటూ స్టేజ్ పైన ఎంతో ఫన్ క్రియేట్ చేశామని ఆమె తెలిపింది. ఆ ఎపిసోడ్కు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ రంభ చేదు నిజాలను పంచుకుంది. కెరీర్ ప్రారంభంలో తనకు ఎక్కువగా గ్లామర్ పాత్రలే వచ్చాయని, ఆ తర్వాత నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నప్పటికీ ఇండస్ట్రీ తనను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల ఒక నటిగా తన పూర్తి నటనను ప్రదర్శించే అద్భుతమైన అవకాశాలను కోల్పోవాల్సి వచ్చిందని రంభ అభిప్రాయపడింది. అందరికీ నమస్కారం అండి. సో ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న పెద్ద రానే వచ్చేసింది. మనం అనుకుంటున్న సైక్లోన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ నుంచి ఒకటే రద్దీ. నిన్న ఫస్ట్ డే ప్రీమియర్స్ కలిపి రికార్డ్ స్థాయిలో చరణ్ గారి కెరీర్లోనే హయ్యెస్ట్ ఇది చేసింది. అలాగే ప్రతి సెంటర్లో ఎంతో మంచి పాజిటివ్ రిపోర్ట్తో చాలా పెద్ద రిపోర్ట్లు ఫైనల్గా చూస్తామని నమ్మకం ఉంది. అలాగే పొద్దున మా మిత్రుడు గుంటూరు నుంచి మా యువి వంశీ పంపించారు. లాస్ట్ ఇయర్ ఏదో పెద్ద సినిమా రెఫరెన్స్గా పెట్టి అది సెకండ్ డే నూన్ షో ఒక ఎక్స్ నెంబర్ చేస్తే ఇవాళ నూన్ షో ఇది 30% ఇంకా మోర్ నెంబర్ చేసింది. ఆంధ్రాలో ఇంక వెరీ స్ట్రాంగ్ ఉంది. అట్ ద సేమ్ టైం నైజాంలో కూడా అదే ఊపు కనపడుతుంది. మాకు ఇవాళ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే ఇంకా హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా మేము నమ్మినట్టు, మేము అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ ద వే వాట్ వీ హ్యావ్ హోప్స్ ఆన్ ద ఫిలిం సేమ్ వేలో వెళ్తుంది. ఇది అందరూ దీన్ని ఆదరించిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరున థ్యాంక్స్ అండి. మీరు అలాగే ఇంకా చూడాల్సిన వాళ్ళు అందరూ కూడా థియేటర్లో చూడాలి సార్. ఇది థియేటర్ ఫీల్ సినిమా. ఇది ఆడిటోరియంలో మిగతా జనాలతో చూడాల్సిన సినిమా. ప్లీజ్ డిస్కరేజ్ పైరసీ. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. మాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇంకో మీట్లో మేమే షాక్ అయ్యే నెంబర్స్ మీ ముందరకు వస్తామని మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్స్ ఫర్ అందరికీ, దీన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ, అలాగే దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరున థ్యాంక్స్ అండి. అలాగే స్పెషల్ మెన్షన్ అబౌట్ బుచ్చి రాసిన కథకి మా హీరో రామ్ చరణ్ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇదివరకు బుచ్చి గారు మా డైరెక్టర్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, ఈ సినిమా చూసి బయటకు వచ్చి నాకు పెద్ది అది ఒకటే కనపడద్దని. మేము చూసినాక అందరికీ అదే ఫీలింగ్ అనిపించింది. ఏదైతే చరణ్ గారి గురించి చెప్పారో అదే ఉంది సినిమాలో. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ సినిమా. దాంట్లో చరణ్ గారి పర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్. ఎక్స్ట్రాడినరీ సార్. వెల్ డన్ సార్. సూపర్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ.
సార్ అలాగే మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమాలో ఆ మెసేజ్ కానీ ఆ చిన్న డిఫరెంట్ స్పోర్ట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ కొత్త ఫీల్, ఇంతవరకు మనం చూడని తెలుగు సినిమాలో చూడని మల్టిపుల్ స్పోర్ట్స్. ఇది డెఫినెట్గా ఇది ఒక కొత్త రకమైన సినిమా. అందరూ ఎవరైతే ఒక వెరైటీ కోరుకుంటారో, ఒక కమర్షియాలిటీ కోరుకుంటారో అందరికీ బాగా నచ్చే సినిమా. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి దీంట్లో ఒక ఇన్స్పిరేటివ్ ఇది కూడా ఉంది దీంట్లో. అవన్నిటి మీ అందరికీ పిల్లలకి అందరికీ చాలా ఉపయోగపడుతుందని అని నమ్ముతున్నాం. అలాగే పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని కూడా తీసుకుని సినిమాకి వెళ్ళాలని అనుకుంటున్నాం. So anyhow, to round off, we are very very happy for the numbers what this film is doing, and రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా పెద్దగా చేస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా సంక్రాంతి తర్వాత ప్రతి ఎగ్జిబిటర్ 2 రాష్ట్రాల్లో ఎవ్వరికి అసలు ఏ సినిమా కూడా కనీసం మినిమం 10% 15% ఆక్యుపెన్సీ రాని ఈ పరిస్థితుల్లో పెద్ది వచ్చి ప్రతి ఒక్కరికి నేను మీకు పెద్దోడిగా నిలబడతానని చెప్పి ప్రతి థియేటర్కి మళ్ళా ఒక ఆక్సిజన్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా విజయం ఇండస్ట్రీ మొత్తానికి చాలా అవసరమైన టైంలో, అత్యంత దీన పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు బంద్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చి ప్రతి థియేటర్ని ఓపెన్ చేసి ప్రతి ఎగ్జిబిటర్ని ఆనందపరిచిందని ప్రతి ఆడియన్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఎగ్జిబిటర్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఓవర్వెల్మింగ్గా వెళ్తుంది. ఫస్ట్ డే 135 పాయింట్ సంథింగ్ ప్లస్ క్రోర్స్ అయింది. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది రెస్పాన్స్. ఫ్యామిలీసు పిల్లలు చూసిన వాళ్ళందరూ అబ్బా ఏం సినిమా తీశారు అని చాలా అప్లాజ్గా ఉంది. ఇది చాలా బ్రహ్మాండమైన సినిమా. అందరూ ఫ్యామిలీసు పిల్లల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూడండి. రామ్ చరణ్ గారు అయితే ఇంకా ఆయన కెరీర్ బెస్ట్ ఈ మూవీ. ఆ లెవెల్లో తీసుకుంది ఓపెనింగ్స్. And once again, thanks to Government of Andhra Pradesh and Government of Telangana for helping us with the GO and ticket prices for the big movie like this, which we have spent larger ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీసాము ఈ గ్రాండియర్గా ఉండాలని. సో దానికి వాళ్ళు సిన్సియర్గా సపోర్ట్ చేశారు. మళ్ళీ థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దుర్గేష్ గారికి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ మళ్ళా థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా టఫ్ టైంలో మీరు సినిమాని సపోర్ట్ చేసిన ఈ 2 గవర్నమెంట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా పెద్ద విజయం ఇచ్చారు. నా ఫోను మామూలుగా 3rd ప్రీమియర్స్ నుంచే ఫోన్ రింగ్ అవ్వడం ఆగలేదు. ఉప్పున కూడా సేమ్, ఉప్పున కన్నా 10 రెట్లు ఉన్నది. అందరూ కాల్ చేసి మెసేజ్లు చేసి పెద్ద మెసేజ్లు పెట్టి చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు. సినిమా చాలా బాగా మాట్లాడుతున్నారు. చాలా ఇన్స్పైర్ అయ్యమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే షో పడుతుంటే ఫోన్స్ వస్తున్నాయి, అలా ఉంది. థ్యాంక్ యూ అండి. చరణ్ గారు అందరూ ఒకటే అంటున్నారు, చరణ్ సార్ అని, పెద్ది అని. పెద్ది చాలా ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అండి. మీ పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళండి. చాలా ఆడిటోరియం నుంచి చాలామంది థియేటర్స్ నుంచి గట్రా వీడియోస్ క్లిప్స్ పెడుతున్నారు. పిల్లలతోనే గట్రా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ అంతా సినిమాని. ఈ సినిమాని మీ అందరూ ఇంటికి తీసుకెళ్తారని నేను ఏదైతే నమ్మానో అది చెప్తున్నారు. అందరూని చాలా మెసేజెస్ అన్నీ పెడుతున్నారు. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మా టీం అందరినీ కూడా. చరణ్ గారు పడ్డ కష్టాన్ని అందరూ గుర్తించారు. చరణ్ గారు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. చరణ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ చరణ్ సార్. మా టీం అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాటర్డే సండే కమింగ్ 10 డేస్లో కూడా సినిమాని ఇంకా పెద్ద విజయం సాధిస్తారని
కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.